చాలామంది ఈ మలబద్ధకం అనే ఇష్యూతో బాధపడుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఈ కాన్స్టిపేషన్ ఆన్ లాంగ్ రన్ ఎక్కువ రోజుల నుంచి ఉంటే కనుక హెమరాయిడ్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిషర్స్ కానీ ఇవి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మైల్డ్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడే మనం కనుక ట్రీట్ చేసుకుంటే ఎక్కువగా సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఆర్ అవకాశం ఉండదు. ఎప్పుడైతే సివియర్గా అయిపోతుందో అప్పుడు ఈవెన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. జనరల్గా ఏంటంటే ఈ మలబద్ధకం ఉన్నవాళ్ళు ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. ఆ ఫైబర్ సప్లిమెంట్స్ కన్నా మనము డైట్లో మన డైలీ తీసుకునే ఆహారపు అలవాట్లోనే ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది తీసుకుంటే కనుక ఈ కాన్స్టిపేషన్ అనేది మనము ఎక్స్పీరియన్స్ చేసే అవసరం ఉండదు. కాన్స్టిపేషన్ ఉండకుండా ఉండాలి అంటే ఫైబర్ ఫుడ్స్ అనేది మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ ఎందులో ఉంటుంది అంటే మనకు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్లో ఫైబర్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ తీసుకుంటే కనుక ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మనకు ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్. వీటితో పాటు ఈవెన్ హోల్ గ్రెయిన్ సీరియల్స్ అండ్ హోల్ గ్రామ్ పల్సెస్ అంటుంటారు. అంటే పొట్టుతో ఉండే పప్పులు ఏవైతే ఉంటాయో మిల్లెట్స్, బ్రౌన్ రైస్లో, గోధుమలు, ఇవట్లో మనకు మొక్కజొన్నలు, వీటిలో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ డ్రైడ్ ఫ్రూట్స్ లైక్ డేట్స్ అంటారు కదా, ఖర్జూర, అంజీరా, ఇందులో కూడా మనకు ఫైబర్ అనేది ఉంటుంది. ఫ్రూట్స్ విషయానికి వస్తే కనుక మనము ఫ్రూట్ కన్జ్యూమ్ చేయాలి అంటే రా ఫ్రూట్ యాజ్ సచ్ ఆర్ పీసెస్లో కట్ చేసుకొని మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ని జ్యూస్ ఫామ్లో కన్వర్ట్ చేస్తామో అప్పుడు అందులో పీచు పదార్థం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియంట్స్ కూడా ఆక్సిడైజ్ అయిపోతాయి. కాబట్టి ఫ్రూట్ని ఎప్పుడు రా యాజ్ సచ్గా కన్జ్యూమ్ చేయడము బెటర్ ఆప్షన్. అది కూడా ఎలా అంటే ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బట్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ టైంకి మనం ఫ్రూట్ని కన్జ్యూమ్ చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత అంటే మన మేజర్ మీల్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ అయ్యాక 2 hours తర్వాత మనం ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే మనం మీల్తో ఎప్పుడైతే ఫ్రూట్ని కన్జ్యూమ్ చేస్తామో అందులో ఫ్రక్టోస్ కూడా ఉంటుంది. కాబట్టి మన బాడీలో ఫర్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఇలా కన్జ్యూమ్ చేస్తే కనుక ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఎక్కువగా అయ్యి గ్యాసెస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రూట్ని ఎప్పుడు మీల్తో కన్జ్యూమ్ చేయకండి. ఎంటీ స్టమక్లో కావాలంటే ఎర్లీ మార్నింగ్లో కూడా కన్జ్యూమ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మీల్తో పాటు మాత్రం కన్జ్యూమ్ చేయకూడదు. వెజిటబుల్స్ విషయానికి వస్తే క్వాంటిటీ వైజ్ వచ్చేసి ఫ్రూట్స్ క్వాంటిటీ వైజ్ వచ్చేసి ఒక 200 to 300 grams వరకు మనం ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. 1 variety or 2 varieties నో ప్రాబ్లం. బట్ సీజనల్ ఫ్రూట్స్ కనుక మనం ప్రిఫర్ చేస్తే చాలా వరకు మనకు పీచు పదార్థంతో పాటు ఈవెన్ అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా అందుతూ ఉంటాయి. వెజిటబుల్స్ విషయానికి వస్తే డైలీ 2 to 3 cups ఆఫ్ వెజిటబుల్స్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి, ఈదర్ రా ఫామ్ ఆర్ కుక్డ్ ఫామ్. మళ్ళీ వెజిటబుల్స్ని కూడా జ్యూస్ ఫామ్లో ఎప్పుడు కన్జ్యూమ్ చేయకూడదు. నార్మల్ యాజ్ సచ్గా రాగా సాలడ్ ఫామ్లో లైక్ కీరా కానివ్వండి, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి తీసుకోవడము, లేదంటే ఏదైనా వెజిటబుల్స్ని కర్రీ ఫామ్లో కుక్ చేసి తీసుకోవడం. ఎస్పెషలీ ఆకుకూరలు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైస్తో పాటు కానీ, రోటీతో పాటు కానీ ఆకుకూర కర్రీ లాగా తీసుకోవడం కానీ, లేదంటే పప్పులో మిక్స్ చేసి తీసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. సో రా ఆర్ కుక్డ్ ఫామ్ రెండు మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. పప్పులు, పొట్టుతో ఉండే పప్పులు కొంచెము లైక్ రాజ్మా, చోలే, శనగలు, ఇలాంటి బొబ్బర్లు, పెసర్లు, వీటిలో కూడా మనం పొట్టులో ఫైబర్ అనేది ఉంటుంది. ఈవెన్ మిల్లెట్స్ అంటుంటారు కదా, జొన్నలు, సజ్జలు, రాగులు, ఈవెన్ బ్రౌన్ రైస్, వీటిలో ఏంటంటే మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, రిఫైనింగ్ చేయరు కాబట్టి. ఈ ఫుడ్ ఐటమ్స్ కనుక మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే ఫైబర్ అనేది మన బాడీకి అందుతుంది. సీరియల్స్ అంటే రైస్, మిల్లెట్స్ వచ్చేసి కుక్డ్ ఒక పర్ మీల్ మనం 1 to 1.5 cup వరకు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఈవెన్ దాల్స్ కూడా పొట్టుతో ఉన్నవైతే మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకోం కాబట్టి వారానికి 1-2 సార్లు అలా ఉన్నా సరిపోతుంది. నట్స్ మనకు అక్రోట్, బాదాంలో కూడా స్కిన్లో ఉంటుంది. బట్ దాని సోకింగ్ ప్రాసెస్లో ఏంటంటే స్కిన్ జనరల్గా తీసేస్తూ ఉంటారు. స్కిన్తో పాటు తీసుకోవడం వల్ల ఆ ఫైబర్ అనేది స్టిల్ మన బాడీకి అందుతుంది. ఈవెన్ డ్రైడ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఖర్జూర, అంజీరు, కిష్మిష్ ఇలాంటివి, ఇందులో కూడా మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకోవచ్చు. 2-3 pieces ఆఫ్ ఖర్జూర, ఒక 2 pieces అంజీరా, 6 to 7 pieces కిష్మిష్, రేజిన్స్ అంటుంటారు కదా, ఇవి సోక్ చేసుకొని మనము ఎర్లీ మార్నింగ్ కానివ్వండి, మిడ్ మార్నింగ్లో కానివ్వండి, అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యాక
కూడా కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు అది ఫైబర్ అనేది మన బాడీకి అందుతుంది. సో రెగ్యులర్ బేసిస్లో కనుక మనము ఈ ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి చాలా వరకు మనము దూరంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో అప్పుడు వాటర్ కూడా ప్రాపర్గా కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో ఎప్పుడైతే మనం అంటే మెటబాలిజం జరిగిన తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో ఎస్పెషల్లీ వాటర్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఫైబర్తో పాటు మనం వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసుకుంటేనే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీఫ్ అవుతుంది. వాటర్ ఎప్పుడైతే తీసుకోమో అప్పుడు స్టూల్స్ హార్డ్గా అయిపోయి ఇంకెక్కువ కాన్స్టిపేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు ప్రాపర్గా వాటర్ కన్జ్యూమ్ కూడా చేయడం వల్ల కాన్స్టిపేషన్ నుంచి చాలా వరకు మనము దూరంగా ఉండొచ్చు.